నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దక్షిణ బద్రీనాథ్ గా పేరొందిన భీంగల్ పట్టణంలోని లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లో బారులు తీరారు. ఆలయ అర్చకులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. భీంగల్ చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల గోవింద గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించారు. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీ గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. గిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నారసింహ ముని జనలోల అసుర సంహార. ప్రపంచంలో విపరీత ధోరణి ఏర్పడిందని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మార్కెట్ పోటీని తట్టుకుంటూ వ్యాపారం చేయాలని సూచించారు. వర్షాలు కురిసి పంటలు బాగా పండినప్పుడే వ్యాపారాలు బాగుంటాయని చెప్పారు. కామారెడ్డి బట్టల వర్తక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం నిర్వహించగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వస్త్ర వ్యాపారంలో విపరీత ధోరణి ఏర్పడిందన్నారు. వ్యాపారం చేయాలంటే పోటీని తట్టుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లాలో బాగా వర్షాలు కురిసి పంటలు పండినప్పుడే వస్త్ర వ్యాపారం బాగుంటుందన్నారు. 3 నెలలుగా శుభకార్యాలు లేక గిరాకీలు లేవన్నారు. తన తల్లిదండ్రుల పేరిట కామారెడ్డి బట్టల వర్తక సంఘ భవనానికి విరాళం అందజేస్తానని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సహకారం తీసుకోవాలని ధన్పాల్ పేర్కొన్నారు. జీవితంలో మాట తప్పిన సందర్భం ఉంది. నేను చందా ఇస్తాన్ని డిక్లేర్ చేస్తే ఒక 3-4 నెలలు రాకుండా నేనే ఫోన్ చేసి చెప్తాను, ఎందుకు వస్తలేరు అని అంటాను. మాట తప్పిన తత్వం మాది కాదు. ఎందుకంటే ఒక సంఘ పరివారం నుంచి వచ్చినాం. మీరంతా ఏదో చేయండి, చేసిన తర్వాత నా దగ్గరికి రాండి, లేదా నేను పోయేటప్పుడు నేనే వస్తాను మీ దగ్గరికి. నా వద్ద ఏం సహకారం చేస్తారు నేను అందరికీ కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాట ఇచ్చేసి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చేస్తారు. మరి మీరు అడిగినందుకు నేను కాదనేది లేదు. మీ దాంట్లో హైయెస్ట్ డోనార్ ఎవరిస్తారో వారికి సమానంగా నేను కూడా ఇస్తాను, మీ అందరు కూడా తెలియజేస్తాను. మరియు కోశాధికారిగా మా మాధవ్ వెంకటేశ్వర గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్నికల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీనికి మా సంఘ అభివృద్ధికి తాను తోడ్పడతానని సహాయ ఉల్లాసంగా చేసుకోవడం జరుగుతుంది. మరి దీనికి మమ్మల్ని అందరినీ ఏకగ్రీవంగా చేసినందుకు మరి మా అసోసియేషన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా యొక్క
బిజినెస్కు ఏదైతే పార్కింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉందో ఆ పార్కింగ్ వల్ల మేము మా యొక్క కస్టమర్లకి వెసులుబాటు కల్పించలేకపోతున్నాము. దాంతో వాళ్ళు మా షాపుల ముందు బండ్లు పెట్టుకోలేక తోపుడు బండ్ల ఇబ్బందులతో ఆటోల ఇబ్బందులతో బంజారాల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఆర్తి అన్నారు. ముందు తరాలు సాంప్రదాయాలను కొనసాగించాలని కోరారు. యూనివర్సిటీలో తీజ్ వేడుకలు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో బంజారాలు తీజ్ పండుగ వేడుకలను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రోజుల పాటు తాండాల్లో అవివాహిత యువతులు, బాలికలు, సోదరులు తాండా నాయక్ సహాయంతో బుట్టలు కొనుగోలు చేసి అందులో ప్రత్యేక పూజలతో మట్టి, గోధుమలు చల్లుతారని చెప్పారు. ఆలయాల ఆవరణలు, తాండాలోని నాయకింటి ఎదుట పందిరిపై ఈ గోధుమ నారు బుట్టలు ఉంచుతారన్నారు. భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్న యువతులు గిరిజన పాటలు పాడుతూ నారు బుట్టలకు రోజులు 3 సార్లు నీరు పోస్తుంటారన్నారు. ఈ పండుగ ముగిసే వరకు ఒకే పూట ఆకుకూరలతో భోజనం చేస్తారని చెప్పారు. ఆ ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ద్రోణి విస్తరించి ఉండడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలు వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం వల్ల కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలపడింది. దీని కారణంగా అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడడం వల్ల నేటి నుంచి 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ద్రోణి ప్రభావం 2 రాష్ట్రాలపై పడుతున్నట్లు ఐఎండీ తెలిపింది. తెలంగాణలో కొమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల చిరుజల్లులు పడుతున్నాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్.
ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భవతులు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించారు. తల్లిపాలతో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని, పుట్టిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి ముర్రుపాలు బిడ్డకు అమృతం లాంటిదని చెప్పారు. తల్లిపాలు సంపూర్ణ ఆహారమని, వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు. బిడ్డకు మొదటి 6 నెలలు తల్లిపాలే సంపూర్ణ ఆహారం అన్నారు. 6 నెలలు దాటిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇవ్వాలని చెప్పారు. తల్లిపాలు శిశువును న్యూమోనియా, అతిసార వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి కాపాడతాయని తెలిపారు. పిల్లల మేధస్సును మెరుగుపరచడంలో తల్లిపాలు సహాయపడతాయన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలకు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ తల్లిపాల వారోత్సవాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బిడ్డ ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటపడతారో అప్పుడు ఈ కొత్త ప్రపంచాన్ని అలవాటు పడాలంటే కొన్ని రోజులు టైం తీసుకుంటారు, అవునా? అట్లాంటప్పుడు బిడ్డకు అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అటువంటి ఆరోగ్యమైన హెల్త్ కి సంబంధించిన డిసీజెస్ ఏం రావద్దు అని అంటే అప్పుడు మనం తల్లికి వచ్చే పాలనే పట్టాలి. అందులో అడక్వేట్ డైట్ అంటే దగ్గర 2 సంవత్సరాల దాకా మనం పిల్లవాడికి ఇచ్చే పద్ధతిలోనే ఉంటుంది. సో అప్పుడు అవసరానికి తగ్గట్టుగా డైట్ ఎవరు తినిపించేది కాదు. మరీ ఇంకా చాలా తక్కువ శాతం, 9.1 అంటే 10 కంటే కూడా తక్కువ. 100 మందిలో 9 మంది మాత్రమే అడక్వేట్ డైట్, అన్ని పోషకాలతో ఉన్న ఆహారము చిన్నపిల్లలకి పెడుతున్నారు. సరే కొన్ని 10 వేసుకోండి, 100లో 10 వస్తే 90% ఇది మరీ ఘోరంగా ఉంది కదా. సో ఈ స్టాటిస్టిక్స్, ఈ గుణాంకాలు తెలుసుకోండి. ఈ 7.3 వచ్చారు. అలాగే నెక్స్ట్ స్లైడ్. అదే తొందరగా గంటలోపు తల్లిపాల శాతం చూస్తే 37.1% తెలంగాణ. అదే నిజామాబాద్కి వస్తే 25 ఇంకా తక్కువ. తెలంగాణ యావరేజ్ చేసి వాడి ఒంటికి పట్టేలాగా తినిపిస్తూనే పోవాలి. ఆకారం మార్చాలి, లిక్విడ్ నుంచి సాలిడ్లోకి మార్చాలి. 1 ఇయర్ బేబీ వచ్చేళ్ళకి. కామారెడ్డి మున్సిపాలిటీలో కొంతకాలంగా కుక్కలు, కోతుల బెడద ఎక్కువైంది. పట్టణంలోని అన్ని ప్రాంతాలలో వానరాలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇక కుక్కలైతే విచ్చలవిడిగా తిరుగుతూ పెద్దలు, చిన్నపిల్లలను కలుస్తున్నాయి. అధికారులు ఈ సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహించడంతో వీటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్, అశోక్ నగర్, పంచముఖి, హనుమాన్ కాలనీ, బతుకమ్మ కుంటతో పాటు పలు కాలనీలలో కుక్కల బెడద రోజు రోజుకు ఎక్కువవుతోంది.
కుక్కల పెరుగుదలకు తగ్గట్లుగా నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో వాటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వేది కుక్కల నియంత్రణకు బల్దియా చర్యలు తీసుకోకపోవడంతో కుక్కల దాడి నియంత్రణ తగ్గడం లేదు. రోజు ఎక్కడో ఒక చోట కుక్కల దాడి ఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి. జిల్లా కేంద్రం శివార్లో కోతుల పునరావాస సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. వాటి సంతతి అరికట్టేందుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాటిని సంరక్షించి అడవి ప్రాంతాల్లో వదిలిపెట్టేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చారు. అయితే వాహనాలను పట్టేవారు లేక సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. శునకాల తీవ్రత అదే స్థాయిలో ఉంది. పెద్ద ఎత్తున సంచరిస్తూ ప్రజలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయి. దీంతో తమ బాధలు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక జనం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు పాలకులు వీటి విషయంలో దృష్టి సారించి ఇబ్బందులు దూరం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN ప్రతిక్షణం ప్రజాపక్షం.